బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల పట్టణం వెంకట్రావు నగర్లో ఇందిరా మహిళా శక్తి పథకం చీరలు తయారీని మంత్రి సీతక్క పరిశీలించారు. ఇక నేతన్నలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకం చీరల తయారీ విధానం చూడడానికి సిరిసిల్ల వచ్చారని సీతక్క తెలిపారు. 12 నెలలు పని కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. ఇక దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి పూర్తి స్థాయిలో పని కల్పించడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మేమే ఫైనల్ చేసాం. ఎట్లా వస్తాయి చీరలు? ఈ చీర ఎట్లా తయారైతుంది? రూపాయలు కదా. ఈరోజు చాలా సంతోషం. మేము చాలా రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌళి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్య గారు వారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా 64 లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఉద్దేశము, వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు. ఈరోజు మా స్థానిక మా విప్పు గారు, వెమ్లవాడ ఎమ్మెల్యే గారు, మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇతర సోదరులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మరి సిరిసిల్ల పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది, పరిశీలించడం జరిగింది, పంచుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి, రెగ్యులర్గా మాకు పని కల్పించాలి అని. తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ, యూనిఫామ్కి సంబంధించి కానీ, హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు.